నల్గొండ జిల్లాలో ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. అయినా కాలువల్లో సాగునీరు మాత్రం పారడం లేదు. జలకలతో ఉండాల్సిన కాలువల్లో నీటి జాడ కానరావడం లేదు. కాలువల్లో నీరు పారక పచ్చని పైర్లు ఎండిపోతున్నాయి. ప్రభుత్వం నిర్లక్ష్యంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ప్రాజెక్టులో పుష్కలంగా నీరు ఉన్నా తమ పొలాలు ఎండిపోతున్నాయని ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు రైతులు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండా నీళ్లున్నా నల్గొండ రైతుల పంట పొలాలు తడియారుతున్నాయి. సాగర్ జలాలతో పచ్చని పైరులతో కనపడాల్సిన వరి పంటకు సాగునీళ్లు అందటం లేదు. వరుసగా కురిసిన వర్షాలు ఎగువ నుంచి సాగర్ ప్రాజెక్టులోకి లక్షల క్యూసెక్కుల నీరు రావడంతో క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని అధికారులు సముద్రంలోకి వదిలిపెడుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం 150 టీఎంసీల నీరు సముద్రం పాలైనట్టు తెలుస్తోంది. సాధారణంగా వర్షాకాలంలో ప్రాజెక్టులు నిండగానే ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్న చెరువులు, కుంటలను నింపడం ప్రభుత్వం బాధ్యత. అయితే సాగర్ ప్రాజెక్టులో ఉన్న నీటిని విడుదల చేస్తున్నామని చెబుతున్న అధికారులు క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు విరుద్ధంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. చెరువులు, కుంటలను నీటితో నింపకపోవడంతో పంట పొలాలకు నీరందక వరి పంటలు ఎండిపోతున్నాయని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు చిత్తశుద్ధితో పనిచేయకపోవడం వల్ల తమ పంటలు ఎండుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. గతంలో వాటర్ ఏ విధంగా వచ్చేదో జనం అందరికీ తెలుసు. ఈరోజు రైతులు ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారని అంటే ఏమైనా సూపర్వైజర్లకు లిఫ్ట్లు తలుపులు లేపి పోవడమే తప్ప నీళ్ళు వచ్చింది లేదు, సచ్చింది లేదు. మా తిప్పలో మేము పడుతూనే ఉన్నాం. ఇదే వెంకటరెడ్డి గారు ఓపెన్ చేసిన కోటప్ప మొత్తడి అట్నే ఎండిల్లు ఉంది. ప్రతి ఒక్క చెరువులు మీరు ఎక్కడ చూసినా ఎండిలో సాగర్ నుంచి నీళ్ళు పోతున్నా మేము అదే D37 కెనాల్ వాటర్ మాకు ఏదైతే వస్తాయో అక్కడికి రోజు రైతులు పోతురు. అక్కడ నీళ్ళు చూసి ఆనందం ఒక పక్క ఏడుపు ఒక పక్క పెట్టుకొని వస్తారు తప్ప నీళ్ళు తీసుకొని పొలాలకు తెచ్చుకునే స్తోమత లేకపోయింది. దీని గురించి ఉన్న రైతాంగం కానీ రైతుల గురించి పట్టించుకునే నాదుడు కానీ రాజకీయ నాయకులు కానీ మినిస్టర్ అని చెప్పుకునే వీళ్ళు కానీ కింద ఉన్న లీడర్లు కానీ అధికారులు కానీ ఒక్కరికి సంబంధమే లేదు. అసలు రైతు అంటేనే వాళ్ళకు ఎలాంటి సోయి స్వర్గం లేదు. 26 గేట్లు తీసిర్రు, 26 గేట్లు తీసింది గవర్నమెంట్ తీసింది అని ఇక వాట్సాప్లల్లో మోత 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 మోగిచ్చిర్రు. నీళ్ళు మొత్తం సముద్ర పాలైంది కానీ వచ్చి చెరువు నిన్నే లేదు, రైతు మడి నిన్నది లేదు, రైతు ఆనందపడ్డది లేదు. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో అంతర్భాగంగా టైలెండ్ భూములు, మెట్ట ప్రాంత భూములకు నీరందించేందుకు ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకం, ఏఎంఆర్పి, ఎస్ఎల్బీసీ ఎత్తిపోతల పథకం, వరద కాల్వ ఎత్తిపోతల పథకాలను నిర్మించారు. ఈ 3 పథకాల ద్వారా సుమారు 1000 చెరువులు, కుంటలు నింపాలి. సాగర్ పరివాహకంలో 200 కిలోమీటర్ల మేర కాలువలు ఉన్నాయి. ఈ 3 ఎత్తిపోతల కింద 2.5 లక్షల ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ చేయబడింది. కానీ ఈ పథకాల ద్వారా నీటి విడుదల సంపూర్ణంగా కొనసాగడం లేదని అక్కడి ప్రజలు చెబుతున్నారు. నీటి విడుదల పక్కకు పెడితే నీరు పారే కాల్వలు అన్నీ పూడిపోయి కంప చెట్లు మొలిచి నీరు పారలేనంత నిర్మానుషంగా మారడంతో నీటి సరఫరా జరగక వందల చెరువులు నిండనే లేదు. కాలువల్లో నీరు 20% మాత్రమే నీరు పారుతుండగా 80% నీరు కాలువలకు రావడం లేదు. రోజుకు 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని ఇరిగేషన్ అధికారులు చెబుతుంటే కనీసం 200 క్యూసెక్కుల నీరు కూడా పారడం లేదని రైతులు వాపోతున్నారు. ఫలితంగా టైలెండ్ భూములకు, చివరి ఆయకట్టు భూములకు నీరు రాకపోవడంతో పచ్చని పంట పొలాలు ఎండిపోతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా నుంచి మంత్రులుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని రైతులు అంటున్నారు. కనీసం సాగునీరు అందించే అంశంపై సమీక్షా సమావేశం నిర్వహించాలని సోయి కూడా వారికి లేదని జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు సాగర్ కాలువ నిండి నీళ్లు కింది కృష్ణా కలిసిపోతున్నా కూడా ఈ రోజు వరకు మా గ్రామానికి D37 అనే కాలువ మాకుంది. ఇంతవరకు వాటర్ రావడం లేదు. ఏదన్నా అడిగితే సాకులు ఏదో ఒక అధికారులకు ఫోన్ చేస్తే ఎవరు పట్టించుకోవడం లేదు. ఇంతవరకు ఏఈ కానీ డిఈ కానీ ఎవరికి ఫోన్ చేసినా సమాధానం సరిగా లేదు. ఇప్పుడు అడిగితే ఏమంటున్నారంటే మోటార్ ఖరాబ్ అయిందంటారు. మోటార్ ఖరాబ్ అయిందంటే గతంలో వర్షాకాలం వచ్చిందంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు జూన్ నెలలో మోటార్లు కానీ మైనర్ కాలువలు కానీ ప్రతి రిపేర్ చేసి వర్షాకాలం వచ్చిందంటే నీళ్లు విడుదల చేసేది. ఈరోజు ఈ ప్రభుత్వం నిద్రపోయి ఇంతవరకు కూడా మోటార్ కాలిపోయిందని ఇంతవరకు కూడా చేపియలేదు. ఇప్పుడు అడిగితే కలెక్టర్ గారికి కూడా మేము మెమోరాండం ఇస్తే కూడా మా కలెక్టర్ గారు కూడా అదే చెప్తాడు, మోటార్ రిపేర్ కాలేదని. మాకు ఎప్పుడు వచ్చినా జూలై నెల ఫస్ట్ వీక్లో వాటర్ వచ్చేది, ఇంతవరకు వాటర్ రాలేదు. సాగర్ నీళ్లు కింద పోతున్నాయి తప్ప ఈ కాలువకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. తక్షణమే ఈ కాలువకు అధికారులు స్పందించి స్థానిక మంత్రి మేము నల్గొండ నిజవర్గం ఎమ్మెల్యే ఇలా మినిస్టర్ ఉండు కనీసం నల్గొండ నిజవర్గానికి సంబంధించి ఇంతవరకు ఒక చెరువు నింపిన దాఖలాలు లేవు.
దీనిపై స్పందించి అధికారులు ఎంబటే నీళ్లు విడుదల చేయాలని కోరుతున్నాం. ఇప్పటి వరకు చాలా డిస్ట్రిబ్యూటరీలకు మేజర్లకు నీళ్లు వచ్చిన దాఖలాలు లేవు. దీంతో 5,000 ఎకరాల పంట పొలాలు ప్రమాదంలో పడ్డాయి. దీంతో నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి రైతులతో కలిసి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఏఎంఆర్పీ కింద పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేయాలని కలెక్టర్కు వినతిపత్రం కూడా అందించారు. అయినా జిల్లా మంత్రులు కానీ అధికారులు కానీ చర్యలు తీసుకోలేదంటే రైతుల పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. రాష్ట్ర సాగునీటి మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో సాగునీరు అందక రైతులు అరిగోసపడుతున్నారు. అయినా ఉత్తమ్ కుమార్ రెడ్డిలో ఎలాంటి స్పందన లేదు. ఇక వరద కాల్వ ఎత్తిపోతల పథకం పరిస్థితి మరీ దారుణం. 20 మండలాల్లో 83 కిలోమీటర్ల మేర ఈ కాల్వ పారుతుంది. మధ్యలో 20 డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయి. ఇవేగాక 300 చెరువులుంటాయి. ఇప్పటి వరకు కనీసం 20 కిలోమీటర్ల వరకు కూడా నీరు పారలేదు. ఎక్కడి చెరువులు అక్కడే ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. సాగర్ నుంచి రోజు 1,00,000 క్యూసెక్కుల నీటిని వృధాగా సముద్రం పాలు చేస్తున్నారు. కానీ ఎత్తిపోతల కింద పూర్తి స్థాయిలో నీరందించాలన్న కనీస ధ్యాస సోయి ఈ ప్రభుత్వానికి లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఎల్బీసీ ఎత్తిపోతల కింద ఇలాంటి దారుణమైన పరిస్థితులే దర్శనమిస్తున్నాయి. ఇప్పటి వరకు కేవలం 5,000 ఎకరాలు సాగు మాత్రమే అయింది. పూర్తి స్థాయిలో నీరు విడుదల చేయటం లేదు. చెరువులు నింపడం లేదు. ఎత్తిపోతల పథకాల్ని నమ్ముకొని సాగు చేసిన రైతులు నిలువుగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా మంత్రులు సోయి తెచ్చుకొని ఎత్తిపోతల పథకాలకు పూర్తి స్థాయిలో నీరు విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని, అధికారులతో సమీక్ష నిర్వహించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.